అంటే దీని వెనకాల 3 పార్టీలు ఉన్నాయి కదా, అంటే ఎవరెవరు ఉన్నారు ఏమన్నా మీకు ఐడియా ఉందా? అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సర్పంచ్ టీఆర్ఎస్ అని అంటున్నారు, తర్వాత అందరు ఉన్నారు అని అంటున్నారు. ఇప్పుడు బయట అందరు కలిసిలేరా, ఆపోజిషన్కి ఒక రేట్ ఉంటుంది, అధికార పక్షానికి ఒక రేట్ ఉంటుంది. ఓకే, మీతోళ్ళకు కూడా రేట్ ఉంటుంది అసెంబ్లీలో. ఇటోడు అటు కూర్చుండు, అటోడు ఇటు కూర్చుండు, వీని మాట వాని నోట, వాని మాట వీని నోట అని. ఒకడు పావులకు అమ్ముడు పెట్టు ఉంటాడు, బారానికి అమ్ముడు పెట్టు ఉంటాడు. అదే కథ. ఏమనంటే ఇక్కడ లోకల్ నేను ఏమంటున్నా అంటే, లోకల్లో వీళ్ళకి అంత పెద్ద ఉండదు. ఒక్కసారి వాళ్ళ అధికారం ఎవరన్నా వచ్చినట్టు, ఇప్పుడు వీళ్ళు పోయి కంప్లైంట్ చేయగానే ఆ మిషన్లన్నీ పెట్టేటి కూడా కొన్ని తీసేసిరట్టు ఇక్కడ. సో అధికారం ఎవరన్నా కరెక్ట్గా అనుకుండి ఇక్కడ దీని మీద యాక్షన్ తీసుకుంటామంటే మాత్రం ఇది అంతా సెటరేట్ అవుతుంది. అది కూడా ఏంటంటే ఇప్పుడు అలిగేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మనం కూడా మరి భూమి ఎంత ఉన్నదో మనం కూడా సర్వే చేయలే, దీన్ని ప్రాపర్గా గవర్నమెంటే సర్వే చేయనియండి. వాళ్ళ అధికారులు వచ్చి ప్రాపర్గా సర్వే చేయించి ఎవరి భూమి ఎంత ఉన్నది, మరి నిజంగానే వాళ్ళ భూమి ఉంటే వెనుకట కొన్ని ప్రాంతాలల్లో కొంత గుట్టల భూమి కూడా పట్టా భూమి ఉంటుంది, మరి నిజంగానే అది పట్టా భూమి, వాళ్ళు పట్టా భూమి అని చేసుకుంటారా, ఇటువంటివి కూడా ఉన్నాయి కొన్ని, మనం ఎక్కడ పోయినా కనబడుతుంటాయి. అది కనుక నిజంగా కనుక ఉండేది ఉంటే వాటిని ప్రాపర్ బౌండరీస్ పెట్టి ఫిక్సప్ చేసి ఎవరి దాళ్లకు అది ప్రజలదైతే ప్రజలకు పోతుంది, ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వానికి ఉంటుంది. కానీ అన్యాక్రాంతం అయ్యి గ్రామ అభివృద్ధి గురించి వాడాల్సిన వాటిని వ్యక్తిగత ఇంట్రెస్ట్లకు వాడొద్దని చెప్పని చెప్తున్నా. అంటే ఈ భూముల పేరిట ఏమన్నా మైనింగ్ గుట్టలు లేపే ప్రయత్నం జరుగుతుంది అనుకోసా? ఇప్పుడు ఎందుకు మనకు ఇదే కాన్స్టిట్యున్సీలో భువనగిరిలోనే నువ్వు గట్కేసర్ కాటికెళ్ళి మొదలు పెడితే బీబీ నగర్, భువనగిరిలో కూడా గుట్టలు తీసేసి రియల్ ఎస్టేట్ చేస్తారు కదా. అందులో అందరు ఉన్నారు. అందులో ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, గత ఎమ్మెల్యే ఉన్నాడు, అంతా పార్ట్నర్షిప్. బెంగళూరు బ్రదర్స్ అంటారట వీళ్ళని, మనకు తెలియదు చక్కగా, కానీ బయట టాక్ ఉన్నది, నాకు కూడా ఇరకలే. బెంగళూరు బ్రదర్స్ అని వాళ్ళకు పేరున్నది అటు ఇద్దరు. అంటే ఇక్కడ కొట్లాడతారు, అక్కడంతా కలిసే ఉంటారని. మరి గుట్టలకు మొత్తం వేస్తారు. అది మరి నిజంగా పట్టా భూమేనా లేకపోతే పట్టా భూమిలకి చేసుకున్నారా? ఇప్పుడు గత ప్రభుత్వం దాంట్లో వచ్చినప్పుడు దాదాపు 25 లక్షల ఎకరాలు నీకు ధరణి కాడికెళ్ళి కింది మీదకి అయిందని మనం చాలా సందర్భాలను మాట్లాడాం. చాలా కూడా మనం తీసి ముంగడబెట్టినాం కూడా. నేను ఉట్టిగానిలే, గుడిలింగం అని ఉట్టిగానిలే, నిజం కూడా భగవంతుని భూమి, ఎండోమెంట్ భూమి కూడా 40,000 ఎకరాలు హాంఫట్ అయింది. అది ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోయింది. కాబట్టి ఇంట్లో ఎవరెవరున్నారో ఏందో గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు పైనున్నోళ్ళు ఆ వడ్డిచ్చేటోడు కరెక్ట్గా లేడు, మనోడు కూడా ఇంట్లో వాటాలు ఉన్నట్టున్నాయి, ఉండే పట్టుకనే ఇట్లా జరుగుతున్నది. సో వీళ్ళందరూ కరెక్ట్ ఉండి కరెక్ట్ ఎంక్వైరీ కనుక చేసేది ఉంటే ఉంటుంది, బరాబర్ పైన చేతులు ఉంటాయి. ఇది ఇక్కడ ఎంత ఉన్నది ఎంత లేదు అనేది తెలియదు, కానీ ఏమన్నా దానిలో అవకాశం చేసుకోను, అది ప్రాపర్ నువ్వు సర్వే చేస్తా కానీ మొత్తం తెలియదు. సర్వే కంపల్సరీ చేయాలి, గవర్నమెంట్ ప్రజల ముంగట పెట్టాలి. నువ్వు ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిపోయింది కాబట్టి తన మీద బాధ్యత ఉంటుంది. ఇక్కడ కనబడే గుట్టకెళ్ళే గా గుట్టకెళ్ళి ఆయన మట్టి తీసిండట, మొత్తం ఈ రోడ్ వేస్తుంది, కాడికెళ్ళి మట్టి తీసిండట. తర్వాత కొంత జనాలు కూడా వాడుకున్నారట. కానీ అవతల ఒక 41 ఎకరాల భూమి ఉన్నది. అందులో జనం ఏమంటారు కొంతమంది అంటే అది కొంత పొయ్యింది, ఇండివిజువల్స్ తీసుకుంటున్నారు అని అన్నారు. ఒకవేళ అదే కనుక అయ్యేది ఉంటే ఎంత తీసుకున్నారు, దాన్ని రెగ్యులరైజ్ చేస్తారా, పైసలు కట్టించుకుంటారా, లేదు వాళ్ళకు భూమి లేకుంటే దానం చేస్తారా, లేకుంటే ఎస్సీలకు ఇస్తారా, బీసీలకు ఇస్తారా, అగ్రకుల పేదలకు ఇస్తారా, వాళ్ళ ఇండ్లకు ఉపయోగపడుతుందా, ఏదో అటువంటిది వెంటనే దాని మీద చర్య తీసుకోవాలి. లేకుంటే బరాబర్ మళ్ళీ ఒకసారి వాళ్ళు గవర్నమెంట్ తీస్తే కానీ తెలియదు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక తిరిగి. అది ప్రాపర్గా మనం సర్వే చేయలే, సర్వే చేస్తే కానీ తెలియదు, మొత్తం ఏరియా అంతా సర్వే చేస్తే కానీ తెలియదు. కొన్ని ప్రాంతాలలో ఇండ్లకి ఇచ్చినటువంటి భూమి ఉన్నది, కొన్ని ప్రాంతాలలో ఇల్లు కట్టుకున్నారు, కొన్ని ప్రాంతాలలో ఇది కాదు వేరే దగ్గర షిఫ్ట్ చేశారు అంటున్నారు. ఇదంతా తీయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, మనం కాదుగా చేయాల్సింది. దానికో డిపార్ట్మెంట్, దానికో మంత్రి ఉన్నాడు, భూముల మంత్రి ఉన్నాడు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన కూలగొట్టుడే తెలుసు, ఆయనకు అదే తెలుసు. రేవంత్ రెడ్డి కూడా కూలగొట్టుడే తెలుసు కదా. జర గిదన్నా కనీసం నిర్మాణం చేయరి, మీద ఏదన్నా మీ దగ్గర పైసలు లేకపోతే మేము కూడా తల 100-50 ఇస్తాం, ఆయన గవర్నమెంట్ దగ్గర ఏమైనా లేవు మాకంటే ఇక గలపెట్టెలు వేసిపోతాం మేము. మీకు తక్కువ ఉండేది ఇట్లా జనం అంతా కూడా వేస్తారు. మరి అట్లా కూడా ఉంటే చెప్పురు, మరి అట్లా కూడా చెప్పదలుచుకున్నాం.